యూట్యూబర్ హర్ష సాయి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆ అమ్మాయి బిగ్ బాస్లో చేసింది, మిత్రా శర్మ, అలాగే హర్ష సాయి కూడా సినిమాల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఆ అబ్బాయి చాలా మందికి పేద ప్రజలకు కూడా సాయం చేసినటువంటి మంచి పనులు కూడా మనకు కనిపించాయి. కానీ ఇప్పుడు మోసం చేశాడు అమ్మాయి అంటుంది. మోసం చేశాడా లేకపోతే నువ్వు అమ్మాయి ఈ అమ్మాయి వాడిని బ్లాక్మెయిల్ చేస్తుందా ఏమిటనేది చూడవలసిన విషయం, తేలవలసిన విషయం. ఆ అమ్మాయి అతనితోటి ప్రయాణం చేసింది, అతనితోటి బెడ్ పంచుకుంది, ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు ఆనందంగా తిరిగారు. ఆ అమ్మాయి వీడి కోసం సినిమా తీసింది, అతని హీరోగా సినిమా తీసింది, 2 కోట్లు పెట్టింది. ఇప్పుడు అక్కడ 2 కోట్లు పెట్టి సినిమా అడ్డంగా వ్యాపారం విషయంలో, బిజినెస్ విషయంలో అది వెనకబడింది. తద్వారా ఇప్పుడు డబ్బులు నేను పెట్టాను, కనుక ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వు, నేను తీయమన్నానా, నువ్వు కదా ఇద్దరం కలిసి తీద్దాం అనుకున్నా, నష్టం ఇద్దరం భరించాలి అనే యాంగిల్. లేదు నాకు సంబంధం లేదు, నిన్ను హీరోగా చేయాలని నేను తాపత్రయపడి 2 కోట్లు పెట్టాను, కనుక నాకు 2 కోట్లు వెనక్కి ఇచ్చేయి అని చెప్పి అమ్మాయి అడగటం, ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ నాన్నకు కూడా తెలుసు ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. ఎందుకు ఇచ్చావు నువ్వు డబ్బులు? ఇద్దరు బాగా పూసుకుని రాసుకుని తిరుగుతున్నారు, ఇద్దరు రాత్రి పగలు బెడ్ పంచుకున్నారు, కనుక ఆ గొల్ల కొద్దీ ఇచ్చావు నువ్వు. ఇచ్చేసి ఇవాళ ఆ గొల్ల తీరిపోయింది, ఇప్పుడు డబ్బులు కావాలని అడుగుతున్నావు ఆయనకి. అదే నిజాలు బయటకు పెళ్లి చేసుకుంటానంటేనే కదా ఏమైనా బెడ్ పంచుకునేది. ఎందుకు పంచుకుంది మరి? చెప్తుంది కదా, కంప్లైంట్ లో కూడా క్లియర్ గా ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంటే పెళ్లి చేసుకుంటానంటే బెడ్ పంచ్ చేసుకుంటావా? ఏ మొగం ఒక పద్ధతి గల ఆడపిల్ల ఏమంటదంటే ఇప్పుడు పద్ధతులు మీరే అన్నారు కదా సార్, ఇప్పుడు ఇంకెక్కడ సనాతన ధర్మం అని. సనాతన ధర్మం ఇంకెక్కడ అనలా, నేను మాటలు మార్చొద్దు. నేను సనాతన ధర్మం అని అనలా. సనాతన ధర్మం ఉంది. పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం గురించి గొప్ప ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. ఆయన నోరు ముందు హిందువులు తిట్టిన ఆ నోరుని ప్రక్షాళన చేసుకోమని చెప్పారు. కనుక ఇక్కడ అది కాదు. ఆ అమ్మాయి ఏ అమ్మాయి కూడా పద్ధతి గల అమ్మాయి అంటే ఏమంటుంది, ప్రేమించుకున్నాం ఓకే, మన ఇద్దరు ఓకే, బట్ బెడ్ అనేది బెడ్ షేరింగ్ అనేది ఇప్పుడు కాదు, పెళ్లి అయినాక అంటది. మీరు ఎప్పుడు పాతకాలపు మాటలు చెప్తున్నారు కనుక ఇప్పుడు మాటలు నేను నోటితో అన్నాక ఇప్పుడు మాట అల్లలేదు. పెళ్లి కాకుండానే బెడ్ షేర్ అమ్మాయి రెడీ, అమ్మాయి రెడీ. గతంలో అమ్మాయిలు రెడీ అయ్యారు కాదు, మగవాడే దూకేవాడు. ఇప్పుడు అమ్మాయి రెడీ అన్నాక ఇంకేముంది, నమ్మింది. ఇప్పుడు నమ్ము, మధ్యలో ఇప్పుడు నమ్ము. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏమో వద్దనలే పెళ్లి చేసుకుంటారంటున్నాడు. ఇప్పుడు కాదు అంటున్నాడు. నువ్వు ఇప్పుడు చేసేసుకో అంటే నీ అవసరానికి కాదు, ఇప్పుడు కాదు, నేను చేసుకుంటా తర్వాత. అతని సమస్యలు ఏమున్నాయి, చెల్లెలు పెళ్ళి అవ్వాలో ఇంకోటో ఏం కావాలో అయినా చేసుకోను అంటలేదు. అబ్బాయి తప్పు కాదంటారు. అతను చేసుకోని అంటే తప్పు, చేసుకోని అంటలేదు, చేసుకోని అంటలా, చేస్తావు తర్వాత. ఇప్పుడు కాదు అంటున్నాడు. నువ్వు దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు, నన్ను మోసం చేస్తాడు నువ్వు అంటున్నావు. అది పోస్ట్ పోన్ మోసం కాదు. సరే ఇప్పుడు పరిస్థితులు పెళ్లి చేసుకునే పరిస్థితులు కాదు, అందుకని కాదంటున్నాడు. రైట్. జానీ మాస్టర్ విషయానికి వస్తే అసలు ఇండస్ట్రీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ పోక్సో యాక్ట్ పడింది. ఈ రోజే మళ్ళీ వచ్చిన న్యూస్ ఏంటంటే 4 రోజులకి కస్టడీ కోర్టులో తేలుతాయని. కోర్టులో ఖచ్చితంగా అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఆ అమ్మాయి వీడియోలు పెట్టడమే కాదు, ఆ అమ్మాయి మాట్లాడే మాటలు కూడా వీడియోలు బయటకు వస్తాయి. వచ్చినాక అన్నీ బయటకు వస్తాయి. ఈ ట్రాకింగ్ కూడా ఎవరు ట్రాక్ చేస్తున్నారు, ఎవరు వెనకాల ఉన్నారు కూడా బయటకు వస్తాయి అన్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.